ఎస్ఆర్ షాపింగ్ మాల్ తో సంక్రాంతి లక్ష్మి మీ ఇంటికి పండగ కళ సరికొత్త కలెక్షన్స్ మీకోసం ఎస్ఆర్ షాపింగ్ మాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హీరోయిన్ గా కొన్ని మూవీస్ చేసిన తర్వాత ఒక బ్రేక్ తీసుకొని మీరు యూకే వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు కదా, ఎందుకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇంట్రెస్టా మీకు? అలా కాదు, ఆ టైంలో నాకు 2010లో యాక్సిడెంట్ అయింది. అప్పుడు రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది అండ్ నేను చాలా లావ్ అయిపోయాను. అప్పుడు 0 సైజ్ నుంచి కొంచెం బాగా లడ్డుగా అయిపోయా అండ్ అది బ్రేక్ టైం నాకు. సో ఆ టైంలో ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చదువుకోవాలని, ఏదో ఒకటి ఎందుకు మనకి ఇష్టమైందే చదువుకుందాం కదా అని చెప్పేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేశాను. నిజంగా మీ వీడియోస్లో రీసెంట్గా నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు చాలా క్యూట్గా ప్రెట్టీగా కనిపిస్తున్నారు. కంటెంట్ విషయంలో కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నట్టున్నారు. అలాగే మీ బ్యూటీ, అలాగే డైట్ ప్లాన్స్, ఈ సీక్రెట్స్ అన్నీ కొంచెం చెప్పండి మాకు. సీక్రెట్స్ ఏం లేవు, నేను మా ఇంట్లో చేసిన ఫుడ్డే తింటాను, మా అమ్మ చేసిన ఫుడ్ తింటాను అంతే. వంట చేస్తారా? చేస్తాను. అందరు అడిగే క్వశ్చనే అనుకుంటా, మళ్ళీ నేను అడుగుతున్నాను, పెళ్ళెప్పుడు? మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంట. మళ్ళీ ఆ హెవెన్ నుంచి ఎవరన్నా వచ్చి చెప్తే జరుగుతుంది. ఎలాంటి అబ్బాయి కావాలి? మనిషి కొన్ని క్వాలిటీస్ కోరుకుంటాం కదా అమ్మాయిలు. క్వాలిటీస్ అంటే ఏముండాలి? నాకున్న క్వాలిటీస్ సమాజంలో దొరకడం చాలా కష్టం, అందుకే దొరకట్లేదేమో. నాకు నచ్చిన వాళ్ళు నాకు దొరకట్లేదు, సో దొరికేటోళ్ళు నాకు నచ్చట్లేదు. బికాజ్ ఆ క్వాలిటీస్ రీచ్ అవ్వకనేమో. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, చాలా జెన్యూన్గా ఉండాలి, ఉమెన్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏ ఉమెన్ అయినా సరే, మన ఉమెనే కాదు బయట ఏ ఉమెన్ అయినా, ఆమె ఏం పని చేసుకుంటున్నా సరే ఒక వ్యభిచారికైనా చాలా గౌరవంగా ఆమె అని హుందాగా మాట్లాడేటటువంటి మనస్తత్వం ఆ మగవాడికి ఉండాలి. అండ్ మహిళలో ఈమె ఇండిపెండెంట్గా ఉండే లక్షణాన్ని అతను తొక్కేయకూడదు. అభిప్రాయాలకు తను వీలైతే, అంటే ఆమె ఒక దీపం అయితే దాన్ని నూనె పోయాలి తప్ప దాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదు. ఇట్లాంటి క్వాలిటీస్ నేను చాలా కోరుకుంటాను. ఐ డోంట్ నో, టిపికల్ ఓల్డ్ స్కూల్. అయినా బాగుంది వినడానికి మీరు చెప్తుంటే. చాలా మంది అబ్బాయిలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా వింటారు అనమాట. ఏం చెప్పారు, ఎవరు కావాలి, ఎలాంటి అబ్బాయిలు మనకున్నాయా ఈ క్వాలిటీస్ అని చెప్పి. రీలాంచ్ అవుదాం అనుకుంటున్నారు కదా, మళ్ళీ యాక్ట్ చేయాలనుకుంటున్నారు. ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తారు? మళ్ళీ హీరోయిన్ గానేనా? అలా ఏం కాదు, నేను ఎప్పుడు కూడా చెప్పాను హీరోయిన్ గా చేయాలని కదా. హీరోయిన్ గా చేయాలని ఆశ ఉంది, హీరోయిన్ గా చేశాను. బట్ ఐ వాంట్ టు ప్లే గుడ్ రోల్స్ అంతే. ఎలాంటి రోల్స్ అంటే ఇది కావాలి, ఎలాంటి గుడ్ రోల్స్ అంటే అంతే. ఆ కథకి ఇంపార్టెంట్ ఉన్న రోల్ అంతే. ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకుంటున్నారు? అలా కూడా లేదు. రోల్స్. స్నేహితుడు సినిమాలో మీరు నానితో యాక్ట్ చేశారు. ఇప్పుడు నాని మంచి స్టార్ అయిపోయారు. కాంటాక్ట్ లో ఉంటారా? నేను ఎవరితో కాంటాక్ట్ లో ఉండను. ఇప్పుడే కాదు, అప్పుడు కూడా లేను. మూవీ చేసేటప్పుడు కూడా నేను కాంటాక్ట్ లో లేను. మీరు యాక్ట్ చేసిన హీరోస్లో ఎవరు మీకు బాగా కంఫర్టబుల్గా అనిపించారు? వీళ్ళతో అయితే బాగుంటుంది జర్నీ అని కొన్నాళ్ళైనా ఎవరితోనైనా? ఎవరు? నేను ఎవరితో అటాచ్మెంట్ పెట్టుకోలేదు. నాదంతా చాలా డిటాచ్డ్ వర్క్ మైండ్. పొద్దున్న సాయంత్రం దాకా పని చేసా వెళ్ళిపోయి మర్చిపోతా అంతే. ఎలా బిజీగా ఉంటారు? మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది మాధవి గారు? నాకు నేను బిజీగా పెట్టుకుంటాను, నాకు సరిపో 24 hours. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేశారు కదా, ఇప్పుడు కాస్ట్యూమ్స్ కూడా డిజైన్ చేస్తున్నట్టున్నారు. నాకు నేనే డిజైన్ చేసుకుంటా, ఎవరికి చేయను. అంటే ఎక్కువగా ఏ క్లోత్స్ అంటే అది మీకు ఫిట్ అవుతుందో వాటినే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా అడుగుతూ ఉంటారా మిమ్మల్ని? లేదు, ఎందుకంటే నేను ఫ్యాషన్ డిజైన్ స్టైలింగ్ చేస్తానని ఎవరికి తెలియదు కదా. నేను నా వరకు నేను చేసుకున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ ఏ బోటిక్. ప్లాన్ చేశా, 2015లో ప్లాన్ చేశా, ఈ ఇయర్ కూడా ప్లాన్ చేశా. 2015 ప్లాన్ చేశా, 25 ప్లాన్ చేశా, అది వర్క్ అవ్వలేదు. బట్ గ్యాప్ వస్తున్నట్టుంది. ఐ డోంట్ నో, సమ్హౌ నేను ఒక్కదాన్ని దాని మీద ఫోకస్ చేసి చేసుకోలేను. బట్ ఐ నీడ్ సమ్వన్ హూ సపోర్ట్స్ ఎగ్జాక్ట్లీ నా మైండ్ సెట్కి, నాతో ట్రావెల్ చేయడానికి, నా స్టైలింగ్కి కరెక్ట్గా ఉండే నా ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటున్నాను. బయట వాళ్ళని చూస్ చేసుకోవట్లేదు నేను. ఐ వెరీ లెస్ ఫ్రెండ్స్. నాకు ఒకటే ఫ్రెండ్ ఉంది, సో తనతోనే ప్లాన్ చేసా కానీ తనకు అవ్వట్లేదు. బట్ ఏదో ఒక రోజు డెఫినెట్గా పెడతాను, నా బ్రాండ్ బయటకు వస్తుంది. మీరు కన్నడలో అంటే కర్ణాటకలో చాలా కాలం ఉన్నారు, కానీ సినిమాలు పెద్దగా అక్కడ చేసినట్లేరు. లేదు, నేను సినిమాల కోసం పోలేదు, నేను జాబ్ కోసం వెళ్ళాను కదా. ఏం జాబ్ చేశారు? బెంగళూరులో 2015 నుంచి ఐ వాజ్ డూయింగ్ జాబ్. సినిమాలు చేయకుండా ఎలా బతుకుతాను అనుకున్నారు? అదే ఇన్కమ్ సోర్స్. ఐ వాజ్ డూయింగ్ జాబ్. అఫీషియల్లీ నేను ట్యాక్స్ కడతాను నా శాలరీ నుంచి. ఏం జాబ్ చెప్పచ్చు కదా. ఐ వాజ్ ఇంటూ ఐటీ కదా, ఎప్పటి నుంచో ఐటీలో ఉన్నారా? LLB కూడా చేస్తున్నట్టున్నారు. అది అప్పుడు చదువుకునేటప్పుడు అంటే మధ్యలో ఆపేశారు. నచ్చలేదు లాలో లా కనిపించలేదు. లా లెస్ అనిపించిందా? ఎస్. ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు, ఆపేశారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్ లో ఉన్నారు 2015 నుంచి. ఎస్.
ఓ నైస్. అయితే చాలా బిజీగా 3 ఉన్నట్టే. కంపెనీస్ షిఫ్ట్ అయ్యాను. అది ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ ఇప్పుడు సినిమా చేస్తే సినిమా అనేది ప్రపంచం చూస్తుంది, సోషల్ మీడియా ప్రపంచం చూస్తుంది. Correct. ఇలా మీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా అడిగినప్పుడు ఏం చేస్తున్నానంటే జాబ్ చేస్తున్నాను అని చెప్తాము. సో దాన్ని తీసుకొచ్చి ప్రపంచం మొత్తంకి నా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు, నా ఫ్రెండ్స్కి తెలిస్తే చాలు కదా. నేను ఐటీ కట్టేటప్పుడు నా ఆడిటర్కి తెలిస్తే చాలు కదా, ఊరందరికి తెలియాల్సిన అవసరం లేదు కదా. మాధవి గారు, అసలు లైట్స్, కెమెరా, యాక్షన్, అలాగే సినిమా ఇండస్ట్రీ నుంచి మీరు ఒకేసారి ఐటీ ఫీల్డ్ వైపు వెళ్ళి జాబ్ చేయడం అంటే ఎలా ఉంది? బాగుందా మీకు అదంతా? బాగేం లేదు, నాకేం ఇష్టపడి వెళ్ళలేదు. ఇట్స్ ఫర్ జస్ట్ బ్రెడ్ అండ్ బటర్, అంతే. బతకాలి కదా, రియల్లీ? అంతే. మళ్ళీ ఎందుకు ఇండస్ట్రీలో డబ్బులు కుక్కని కొడితే రావు, డబ్బు చెట్లకు కాయవు. దిస్ అ సింపుల్ థింగ్. చాలా మంది అంటారు కుక్కని కొడితే డబ్బులు రాలుతాయి, చెట్టుకి డబ్బులు కాస్తాయి, ఎవరో జనాలు ఇచ్చేస్తారు. ఎవరు రారు. మన పని మనమే చేసుకోవాలి, మన తిండి మనమే తినాలి. సో నా కష్టం నేను చేస్తే, నా కంపెనీ నాకు శాలరీ వేస్తే, మా అమ్మ వండి పెడితే నేను తింటాను. ఇది నిజం. ఈ నిజం చాలామందికి డైజెస్ట్ అవ్వని వాళ్ళని ఒప్పించడానికి నేను ఇక్కడ లేను. ఎందుకంటే నేను నా కోసం ఉన్నాను, ఎవరి కోసం లేను. నేను నా కోసం, నా ఫ్యామిలీ కోసం ఉన్నా. నాకు ఏదైనా చెప్పాలనిపిస్తే మన సోషల్ మీడియాని వాడుకొని జనాలకు చెప్తా. దట్స్ ఇట్. మాధవిలత సినీ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ గా, యాక్ట్రెస్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మాధవిలతకి అవకాశాలు లేకపోవడమా, లేదంటే ఉన్న వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేక బ్రెడ్ అండ్ బటర్ కోసం జాబ్ చేయాల్సిన పరిస్థితి? నేను జాబ్ చేస్తున్నానండి, నేను అడక్కుని తినట్లేదు. బాగుందండి, జాబ్ చేయడం గ్రేట్ థింగ్ కదా. అదే అంటున్నా. నేను ఏదో కష్టపడిపోయి, పాపం చాలా మంది కష్టపడ్డట్టు చెమట వచ్చి ఎంతో కష్టాలు పడి వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తుంటారు. వాళ్ళందరికంటే గాడ్కి నేను చాలా థ్యాంక్ఫుల్. నేనేం అంత కష్టపడి చేయట్లే. ఓకే, నా ఫ్రెండ్స్ దగ్గర ఫీల్ అయ్యా ఫ్యూ ఇయర్స్ బ్యాక్, నిజాయితీగా ఉంటే ఎవ్వరు పని ఇవ్వరు, మనకి నిజాయితీగా ఉంటే అసలు డబ్బులే రా అంటే, ఎందుకు అలా అనుకుంటావు, నువ్వు మంచిగా చదువుకున్నావు కదా, మన కంపెనీలో చేసుకో అన్నారు. ఓకే ఫైన్. నేను బయట వాళ్ళ దగ్గర ఎప్పుడు లేదా, నా ఫ్రెండ్స్ కంపెనీస్లోనే నేను వర్క్ చేస్తాను. బట్ ఐ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను మళ్ళీ ఆఫీసులకు వెళ్ళి కూడా పని చేయను. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని చాలా మంది హీరోయిన్స్ కావచ్చు, యాక్ట్రెస్లు అనుకుంటూ ఉంటారు కదా. మీకు ఎప్పుడైనా అలాగా జాగ్రత్త పడాలి ఇప్పుడే అని ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అనిపిస్తుంది? రాత్రి నిద్రపోయే ముందు అనిపిస్తుంది, తెల్లారాక మర్చిపోతారు మళ్ళీ మామూలే. మీలాగా చాలా మంది హీరోయిన్స్, సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు పార్టీల్లోకి వస్తున్నారు, కానీ ఆ తర్వాత ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోతున్నారు. మళ్ళీ వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎందుకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు, ఎందుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనేది కూడా తెలియట్లేదు. మేబీ ఒక 2-3 విషయాలు నేను అబ్జర్వ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే, సెలబ్రిటీస్ ఇలా పాలిటిక్స్లోకి వస్తే చాలా ఎక్కువ వాల్యూ, ఇంపార్టెన్స్ ఇచ్చి రెడ్ కార్పెట్ వేస్తారు, సో అని చెప్పేసి వస్తారు. ఆనెస్ట్లీ నేను అందుకు రాలేదు. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఎట్లా ఉంటుంది ఇక్కడ వీళ్ళది అని చెప్పేసి. సినిమా ఇండస్ట్రీ అనేది రెడ్ కార్పెట్, రాజకీయం అన్నది రెడ్ కార్పెట్ అయితే కాదు. అలా వచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీలో దక్కినంత గౌరవం రాజకీయంలో వాళ్ళకి దక్కదు, అంత విలువ వాళ్ళకు ఉండదు. సో ఉండని కారణంగా కొన్నాళ్ళు ఉండేసేసి ఆ విలువ లేకపోతే వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. అండ్ పోస్ట్ కూడా ఏం పెద్దగా ఇవ్వరు. సో ఏ పోస్టు లేకుండా, ఏ విలువ లేకుండా ఉత్తగా ఏదో కార్యకర్తలాగా ఉండడం సెలబ్రిటీస్కి ఇష్టం ఉండదు. సో ఆ కారణం చేత వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇంకొకటి వచ్చేసేసి, డబ్బు అనేది వీళ్ళదే కరిగిపోతుంది తప్ప పార్టీ వాళ్ళేం పిలిచి డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండదు. ఏదో క్యాంపెయిన్కి, స్టార్ క్యాంపెయిన్గా వెళ్తే కావాలంటే డబ్బులు ఇస్తారేమో, కానీ పార్టీలో వచ్చినప్పుడు పార్టీలో కూలోళ్ళుగానే ఉంటారు తప్ప సెలబ్రిటీస్గా ఉండరు. సో ఈ రీజన్లు సరిపోతాయి వెళ్ళిపోవడానికి. బట్ నేను వచ్చింది వాళ్ళేదో మెచ్చి మేకతోలు కప్పేస్తారు, రెడ్ కార్పెట్లు వేస్తారు అని రాలేదు. నేను వచ్చింది జనాలకి ఏమన్నా మంచి చేద్దాము, దానికి రాజకీయం హెల్ప్ అవుతుందని వచ్చాను. వచ్చినప్పుడు ఓకే, నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చింది, నేను కష్టపడి పనిచేశాను, ఎలక్షన్ ట్రీ తెలుసుకున్నాను, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. నా బాధ్యతగా నా వాయిస్, నాకున్న కేపబిలిటీ, నా వాయిస్, నా నాలెడ్జ్, నేను ఓకల్గా స్ట్రాంగ్, నేను అదే జాబ్ చేస్తున్నా ఇప్పటికీ కూడా. అందుకే పబ్లిక్ ఈవెంట్స్కి నేను ఫిజికల్గా వెళ్ళడం మానేశాను. అంటే ఒక మనిషి మళ్ళీ దీన్ని కూడా బూతులు మాట్లాడతారు, ఫిజికల్ యాక్టివిటీస్ మానేసిన అంటే దాన్ని కూడా బూతులు. సో అంటే నేను ఒక మనిషిగా అక్కడికి వెళ్ళట్లేదు. ఇది తెలుగులో చెప్తే ఇంక అంతే, నేను ఒక మనిషిగా అక్కడికి ఈవెంట్లకు నడిచి వెళ్ళట్లేదు, ఉండట్లేదు, అపియర్ అవ్వట్లేదు. అంటే పాలిటిక్స్ లో కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారా, ఇక చాలరా బాబు అనుకుంటున్నారా? నేను అలా ఏం అనుకోలేదు కదా. నేను ఇప్పటికీ చెప్తా, ఐఎమ్ స్టిల్ ఇన్ బీజేపీ. నాకు బేసిక్గా ఏదైనా ఒకటి పట్టుకుంటే వదిలేసి అలవాటు లేదు. ఏదైనా కానీ, ఒక ఫ్రెండ్ అయినా, ఒక వస్తువు అయినా, ఒక డ్రెస్ అయినా, ఒక పార్టీ అయినా, ఒక సినిమా అయినా చాలా ఇష్టపడి తీసుకుంటాను నేను. వదిలేయడం అన్నది నా జీవితంలో అంత ఈజీగా జరగదు.
అది జరిగింది, నేను నాకు అక్కర్లేదురా బాబు అంటే నేను అఫీషియల్గా రిజైన్ చేస్తా. నేను బీజేపీ నుంచి తప్పుకుంటున్నానని ఒక లెటర్ సబ్మిట్ చేసి బయటకు వస్తా. అది నా సొంత అభిప్రాయాలకే వస్తాను తప్ప వాడన్నాడు వీడన్నాడు నన్ను ఇంకేదో అన్నాడు అని చెప్పేసి నేను బయటికి రాను. ఎందుకంటే నాకు విలువ ఇవ్వమని నేను ఈ రోజు వరకు పార్టీలో ఎవరిని వెళ్ళి అడుక్కోలేదు. కాబట్టి నాకు విలువ ఇవ్వట్లేదు అని నేను ఏడవలసిన అవసరం నాకు ఏ రోజు రాలేదు. నేను ఆ క్రైసిస్లో ఉంటే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. నేను ఆ క్రైసిస్లో లేను. నేను ఎప్పుడో జమానాకు ఒకసారి నాకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడతారు. నేను రోజు పోయి వాళ్ళని అడుక్కోవట్లేదు కదా. నేనే రేర్ పీస్ డైమండ్ లాగా అప్పుడప్పుడు కనిపిస్తా వాళ్ళకి. సూపర్ అండి. మీలాంటి ఫైర్ బ్రాండ్స్, స్ట్రాంగ్ వాయిస్ ఖచ్చితంగా పాలిటిక్స్కి అవసరం. అలాగే సినిమాల్లో కూడా మీ రీలాంచ్, రీఎంట్రీ అనేది సూపర్ గా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. మంచి పాత్ర, క్యారెక్టర్స్ తో మంచి పాత్ర చేయాలని అనుకుంటున్నాం అంతే. ఎందుకంటే మేము ఇన్ని రోజులు మంచి యాక్ట్రెస్ గా మిమ్మల్ని గుర్తుపెట్టుకున్నాం. అలాగే ఇక మీదట మీరు చేసేవి కూడా నెక్స్ట్ జనరేషన్ కి కూడా చక్కగా రోల్ మోడల్ గా ఉండేలాగా చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మాధవీలత గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.